ఓవరాల్గా బాగానే ఉంది, బాగా మెయింటైన్ చేశారు. ఇంకేంటే బయట చెప్పండి, ఏమేమి పెడతారమ్మా మీకు ఇక్కడ? సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్. బ్రేక్ఫాస్ట్ డేకి వచ్చి వేరే వేరే ఐటమ్స్ ఉంటాయి సార్. ఏమేమి ఇస్తారమ్మా? మండే రోజేమో పులిహోర పెడతారు సార్. ట్యూస్డేనేమో ఇడ్లీ సార్. వెన్స్డే రోజేమో జీరా రైస్ ఉంటుంది సార్. థర్స్డేనేమో ఉప్మా సార్. ఫ్రైడేనేమో కిచిడి సార్. సాటర్డే ఇడ్లీ సార్. లంచ్ ఏమి ఇస్తారమ్మా? రమ్మా, నువ్వు ఇక్కడ పని చేస్తావమ్మా? ఈరోజు పాలు ఇస్తున్నావు మాకు అందరికి, కాఫీ ఇవ్వడంలా. పిల్లలకే కాదమ్మా, పిల్లలకి కాఫీనే ఇస్తావా పాలు ఇస్తావా? పాలేనా పిల్లలకి? ఎన్ని రోజులు ఇస్తారు? డైలీ ఒకసారా? మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అవుతాను ఇస్తారా? ఇంకేంటమ్మా మీకు స్వీట్స్ ఇస్తారా? అచ్చా, నువ్వు అంటే న్యూట్రిషన్ బాగానే ఉంటుందా? బాగుంటుంది సార్. ఒక స్పూన్ అమ్మా, 3 months. వీక్లీ 2 times చికెన్ పెడుతున్నారు సార్. చికెన్ పెడతారా? రోజు ట్యూస్డే నైట్, సండే ఆఫ్టర్నూన్. బిర్యానీ ఇస్తారా? ఇస్తారు సార్. మీరు తిండి పైన మీ అభిప్రాయం ఏంటి? ఫుడ్ పైన మీ అభిప్రాయం ఏంటి? బాగుంటుంది సార్ ఫుడ్. తీసుకోండి అమ్మా, రమ్మ, ఇది ఇవ్వండి, ఆ స్పూన్ ఇవ్వండి, తీసేయండి, క్రీమ్ తీసేయండి. అదేంటమ్మా బోర్డు? మెనూ బోర్డ్ సార్. మెనూ బోర్డు మీద అదే మొత్తం ఈ పక్క డే వైజ్ మెనూ బోర్డు పెట్టారా? అవును సార్. ఆ మెనూ ఫాలో అవుతున్నారా? అవుతున్నారు సార్. లేండి చూద్దాం, తాగుతూ ఇట్రండి. సండే టు సాటర్డే. అవును సార్. బ్రేక్ఫాస్ట్, స్నాక్ కూడా ఇస్తారా మీకు? ఇస్తారు సార్, చిక్కీ ఇస్తారు. చెక్కీ ఎవ్రీడే ఒకే చెక్కీ ఇస్తారా, వేరే రకాలు ఇస్తారా? ఒకటే చిక్కీ ఇస్తారు. లంచ్లో పెరిగిస్తారా? అప్పుడప్పుడు ఇస్తారు సార్, రోజు ఇస్తారు సార్. రోజు పెరిగిస్తారా? ఇస్తారు సార్. సాయంత్రం ఈవినింగ్ స్నాక్ ఏమి ఇస్తారమ్మా? సాంబార్, క్యారెట్, డిన్నర్ అయినా స్నాక్స్ ఇస్తారా? 1 2 3 4 5 6 7 సార్లు ఫుడ్ ఇస్తున్నారు సార్. దీనివల్ల లాభం ఏంటి? 7 సార్లు ఫుడ్ ఇచ్చేదన్న లాభం ఏంటి? మంచి ప్రోటీన్ ఫుడ్ సార్. అది కదమ్మా, ఇప్పుడు 3 సార్లు ఇవ్వచ్చు, కానీ 7 సార్లు ఇస్తున్నారు, దానివల్ల మీ అభిప్రాయం ఏంటి? మా కోసం ఇంత చేస్తున్నారు, మంచిగా చదువుకొని మంచి పొజిషన్స్లో ఉన్నారు. రెండు ఉన్నాయమ్మా. ఇప్పుడు 7 సార్లు ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో ఇస్తారు. స్మాల్ డోస్ కింద న్యూట్రిషియస్ ఫుడ్ డిఫరెంట్ టైమ్స్లో ఇస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒకేసారి ఇచ్చారు మీకు, దానివల్ల గ్లూకోజ్ పెరిగిపోతుంది, దానివల్ల ఆరోగ్యానికి అర్థం ఉండదు. అందుకే 7 సార్లు ఇచ్చే స్మాల్ ఫుడ్ అంతా అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఫుడ్ ఇస్తున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని, మీ గ్రోత్ని బాగా పెంచుతుంది, మీకు కూడా ఫోకస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మార్నింగ్ తిన్నావు అనుకో, మధ్యలో స్నాక్ లేదనుకో, నీకు ఆకలి వేస్తూ ఉందనుకో, అప్పుడు చదువుకోగలుగుతావా? చదువు రాదు కదా. అప్పుడు ఒక స్నాక్ తిన్నావు అనుకో, మళ్ళీ నీకు ఆకలి, మైండ్ ఎప్పుడు సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ విధంగా నువ్వు చూస్తే 7 సార్లు మీరు కరెక్ట్గా రాత్రి కష్టపడతారు, భోంచేసేస్తారు, మళ్ళా కాస్త చదువుకుంటారు. నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రూట్ తినేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తారు. అది మెయిన్గా. దానికోసం ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఇస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. వెరీ హ్యాపీ. గుడ్, థ్యాంక్ యూ మా. మంచిదమ్మా. ఇంకేమైనా చెప్పాలా మీరు?
ఇంకేంటి చెప్పండి. ఏంటా నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేది? నువ్వేనా? నీ పేరేంటా? ఆది సార్. ఆది. అన్ని మెషిన్స్ వచ్చాయా? ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా? ఇందులోనే చేస్తావు. స్టవ్ మీద వండి దీంట్లో వడపోస్తాం. స్టవ్ మీద వండుతావు, వండి దీంట్లో వడపోస్తాం సార్. దాంట్లో వడపోస్తావు. సాంబార్ అవన్నీ ఎట్లా చేస్తున్నావు? స్టవ్ మీద స్టవ్ మీద చేస్తావు. స్టవ్ మీద చేసి అందులో దీంట్లో లేదు సార్. రైస్కే స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే వెజల్స్ వాడతాం. టేస్ట్ బాగుంటుందా? నేను తినొచ్చునా? తెలుసు. నమ్మకమేనా? బాగా చేస్తావా? ఏమో బాగా చేస్తాడా? చేస్తారు సార్. గుడ్. థ్యాంక్స్. నీకు ఎప్పుడన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా? మీ చెఫ్లంతా కుక్లు ఉన్నారు కదా, ఒక 150-200 హాస్టల్స్ ఉన్నాయి మనకు. మీకు అందరికీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ట్రైనింగ్ పెడతారా? పెట్టరా? పెడితే ఇంకా బాగా నేర్చుకుంటారు కదా. నీకు కూడా నేర్చుకోవాలంటుంది కదా. కొత్త రెసిపీలు కానీ చేసే విధానం కానీ అవి నేర్చుకుంటే ఉండే ఇంగ్రీడియంట్స్తోని మనం వాడే వస్తువులతోనే ఇంకా బెటర్గా చేయొచ్చు. చూస్తాను, నేను మాట్లాడతాను. ఓకే మరి రా. ఏంటమ్మా స్టోర్ ఇది? నమస్కారమ్మా. ఎవరమ్మా వార్డుని ఇక్కడ? లక్ష్మీరాణి. నువ్వేనమ్మా వార్డును? ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు, ఎన్ని డీసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు? అంటే డిపిసి ద్వారా. డిపిసి అంటే డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ. ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి. ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా? క్వాలిటీ వెండర్స్ చేస్తారు. ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్ళే పంపిస్తారా? ఇన్వెంటరీ పెడతారు. ఇంటెంట్ పెట్టినాక వాళ్ళు పంపిస్తారు. మాకు ఇంత కావాలని వాళ్ళు పంపిస్తాం సార్. పంపించిన తర్వాత వాళ్ళు దాని ప్రకారంగానే మాకు ఇస్తారు సార్. నెల మొత్తానికి సరిపడే సరుకులు అన్ని కూడా వాళ్ళే ఇస్తారు సార్. కూరగాయలు అయినా సరే, ఎగ్స్ ఇవన్నీ కూడా సార్. ఇంకా ఆయిల్ సార్. అది ఆయిల్ అన్ని ఎన్ని రోజులకు ఎప్పుడు వస్తున్నాయి ఎగ్స్? ఎన్ని రోజులకు ఒకసారి వాడుతున్నారు? 3 days అయిపోతుంది సార్. 3 days ఒక సైకిల్ 3 daysకి అయిపోతుంది. ఇవన్నీ యూనిఫామ్ సైజెస్ అంతా కరెక్ట్గా వస్తాయా? గ్రేడింగ్ చేసి అవును సార్. అంతా స్టాండర్డ్ మెటీరియల్ ఇదంతా? ఎస్ సార్. ఇది కూడా తీసేయాలమ్మా, ఉండకూడదు. ఓకే సార్. దానికి వేరే పెట్టేసి ఎక్కడ పెడతావో దాంట్లో పెట్టి కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి. స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, ఓకే సార్. శుభ్రంగా ఉండాలి. కందిపప్పు సార్. ఇప్పుడు 1 kg బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు? 5 months సరిపోతుంది సార్. 5 సరిపోతుంది. సరిపోతుంది సార్. ఇదేంటి మరి రైస్? ఇది రైస్ సార్. సివిల్ సప్లైస్ నుంచి వస్తుంది. లారీ ద్వారా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఏమైనా లీకేజెస్ ఉన్నాయా? ఏం లేదు సార్, బాగానే ఉంటుంది సార్. ఎక్కడ కింద పడిపోవడం ఏం లేవా? రైస్ కూడా బాగుంటుంది సార్. ఈ కూరగాయలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వెండర్స్ సార్ సప్లై చేస్తారు. మీకు వెండర్స్ ఇస్తారు. లోకల్ వెండర్సా వీళ్ళు బయట వెండర్సా? లోకల్ వెండర్స్ సార్. లోకల్ వెండర్స్. నాకు అర్థం. అప్రూవ్డ్ వెండర్స్ అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ? ఫ్రెష్గా వస్తాయా లేదా? ఫ్రెష్గానే వస్తాయి సార్. ఈ రోజుకి కావాల్సినవి మాకు పొద్దున్నే తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోతారు సార్. వాళ్ళు మీకు టచ్లో ఉంటారా ఎప్పటికప్పుడు? నందిగామ సార్, ఇక్కడ నియర్లోనే ఉంటారు కాబట్టి వచ్చి ఇవన్నీ చేస్తారు. ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం ముందుకు పోతున్నారమ్మా మీరు? ఓకే.